వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. తాజా రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడాలి అంటే ముఖ్యంగా మనకి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో, అలానే వైఎస్ జగన్ మేనిఫెస్టో రెండు కూడా సంక్షేమానికి పెద్దపీట వేశాయి. ఆల్రెడీ సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కువ డబ్బులు ఏదైతే ఉందో ఉచిత పథకాల మీద ఖర్చు చేస్తుంది అనేటువంటి వాదన బలంగా వినిపించింది. అదే విషయాన్ని ప్రతిపక్షాలు కూడా పదే పదే చెప్తూ వచ్చాయి. అయితే ఆ సంక్షేమ పథకాలకి దీటుగా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో కూడా ఉంది. అలాంటప్పుడు మమ్మల్ని సంక్షేమ పథకాల మీద ఎక్కువగా, నజరాల మీద ఎక్కువగా డబ్బులు ఖర్చు అన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా చేస్తారు అని వైసీపీ ప్రశ్నిస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మేనిఫెస్టోలు ఎలా ఉన్నాయి, కూటమి మేనిఫెస్టో ఎలా ఉంది, అలానే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఎలా ఉంది, రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, పోలికలు ఏంటి అనే విషయాన్ని దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి విజ్ఞాన్ గారు, ఇప్పుడు మనం ఈ రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ఏదైతే ఉందో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయో చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్సీపీ, జగన్ సంబంధించిన మేనిఫెస్టోలు ఉన్నాయి కదా, వీటి గురించి ఎలా ఉన్నాయి, వీటి గురించి మీ యొక్క అబ్జర్వేషన్ ఏంటి? ఎన్నికలు వస్తుంది అంటే అందరూ కూడా ఫస్ట్ తొంగి చూసేది వాళ్ళ మేనిఫెస్టోలని. వీళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారు, ఆ మేనిఫెస్టోల ప్రకారంగానే చాలామంది వీళ్ళకి ఓటేద్దామా వద్దా అని డిసైడ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు కూటమి మేనిఫెస్టోలో వాళ్ళు చేర్చిన కొన్ని అంశాలను చూసుకొచ్చి అడ్వకేట్లు మద్దతు ఇచ్చారు పిఠాపురంలో. యాక్చువల్లీ వాళ్ళ మేనిఫెస్టో నచ్చి నిన్న రేషన్ డీలర్లు అందరూ కూడా ఇప్పటివరకు ఎప్పుడు జగన్ మమ్మల్ని పట్టించుకున్న దాఖలలో మాకు వచ్చే కమిషన్లు కూడా మాకు రాలా. సో కూటమి వాళ్ళ మేనిఫెస్టోలో మా గురించి కూడా ఒక లైన్ రాశారు. సంతోషం అనిపించింది. మేము అందరం రేషన్ డీలర్లు అందరము కూటమికి మద్దతు తెలుపుతున్నాము అని చెప్పారు నిన్నే. రేషన్ డీలర్లు అందరు మొత్తం అడ్వకేట్లు ఏమో పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపారు. అండ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అంటే ఒక దగ్గర అడ్వకేట్ బార్ అసోసియేషన్ బయటకు వచ్చిందంటే ఇప్పుడు ఏపీలో అడ్వకేట్స్ అందరూ కూటమికేనండి. సింపుల్ గా రేషన్ డీలర్లు అందరూ కూటమికే. రేషన్ డీలర్లు అంటే ఎవరు? ఆ ఏరియాలో బాగా పట్టున్నోడే, రెగ్యులర్ గా వాళ్ళ దగ్గరకు వచ్చే పోయే. ఇప్పుడు మన తెలంగాణ బతుకమ్మ చీర కూడా రేషన్ వాడే ఇచ్చేవాడు, అవునా? ఎవరికి నచ్చింది వాళ్ళ రంగులు సెలెక్ట్ చేసుకోండి అని ఇట్లా. సో వాళ్ళకి కూడా మంచి, ఇప్పుడు వాలంటీర్ల కంటే కూడా రేషన్ డీలర్లకి మంచి సంబంధాలు ఉంటాయి ఆ మనుషులతో. సో ఆ రేషన్ డీలరే మీరు పలానా దానికి వేయండి అమ్మా, మంచి నెలకి నీకు టైంకి రేషన్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, కందిపప్పు నేను మంచి నాణ్యతతో ఇస్తా, అది ఇస్తా అంటే వీళ్ళు ఓట్లు లేకుండా ఎందుకుంటారు? చాలా ప్రభావం చూపిస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ మైండ్లో కొన్ని ఓట్లు పడ్డట్టే. అండ్ నిన్న బ్యాలెట్ ఇంటి నుంచి వచ్చే ఓట్లన్నీ కూడా మోస్ట్లీ వీళ్ళకే పడ్డాయి అని ఒక వార్త వచ్చింది. బట్ ఎంతవరకు నిజమో తెలియదు. సరే, ఆ రకంగా సాగుతూ ఉంటే ఇప్పుడు అసలు మేనిఫెస్టోలో వీళ్ళిద్దరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడుకుందాం. జగన్ మేనిఫెస్టో యాజ్ యూజువల్గా గతం చేసినట్టే ఉంది. ఆయన అప్పుడు ఇచ్చిన పావులా కంటే ఇంకో ₹1 యాడ్ చేసి పెంచాడు అన్ని. అంతే, పెన్షన్ కానీ, అమ్మ ఒడి కానీ, అవి కానీ ఇవి కానీ గతంలో ఇచ్చే చిల్లరకే ఇంకొక 1000-1100 యాడ్ చేసి పెంచి ఇస్తాను అని చెప్పాడు. ఆయన అడిగేది ఏంటి? అన్ని చేసాం, 99% చేసాం, ఒక 1% చేయాల నేను. ఏంటా 1%? మద్యపాన నిషేధం. కూర్చున్న వెంటనే 19లో జస్ట్ 2 సంతకాలు అసలు నేను ఇది మద్యపాన పోతే నేను కుర్చీలో కూడా కూర్చున్నాను అన్నాడు. కానీ ఆ ఒక్కటే మెయిన్ చేసాడు. రీజన్ ఏంటంటే, అండ్ ఇంకోటి, వీళ్ళ మేనిఫెస్టోలోను కూడా మద్యపాన నిషేధం గురించి కానీ, మద్యం గురించి కానీ ఎక్కడ రాయలా. పాసిబిలిటీ లేదనే విషయం చంద్రబాబు నాయుడు గతంలో చెప్పాడు. గీత కార్మికులకి న్యాయం చేస్తా అన్న అక్కడ దాకా వచ్చినాడు. గీత కార్మికుల వరకు వచ్చినోడికి మద్యపాన నిషేధం గుర్తు రాదా? రాయలా. సో ద రీజన్ ఏంటంటే అందరికి అర్థమయ్యేది, ఇప్పుడు ఈ హామీలన్నీ అమలు చేయాలి అంటే రాష్ట్రానికి వచ్చే ప్రధాన రెవెన్యూ మద్యపానమే. ఎందుకంటే ఇప్పుడు జగన్ హామీలన్నీ అమలు చేయాలి అంటే 73,000 కోట్లు అవుతుంది. కూటమి ఇచ్చినవన్నీ అమలు చేయాలి అంటే ఇప్పుడు వీళ్ళకి ఏది, వీళ్ళ దాంట్లో అట్రాక్షన్, ఆడపిల్లలకి స్కూల్కి వెళ్ళే ఆడపిల్లలకి 15,000. ఎంతమంది ఉంటే అంతమందికి, నలుగురు ఉంటే నలుగురికి 15,000 అందరికి. అండ్ అలాగే పెన్షన్ ని పెంచారు, అన్ని పెంచుకుంటూ వచ్చారు. మహిళలకి ఎంతో, మళ్ళీ ఉచిత బస్సు. సేమ్ ఇక్కడివి కర్ణాటక, మన కాంగ్రెస్, తెలంగాణవి 2 ఉన్నాయి. ఫ్రీ సిలిండర్లు 3, ఇట్లాంటివన్నీ చెప్పేసరికి అటువైపు చాలా మంది అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు అవన్నీ అమలు చేయాలి అంటే వీళ్ళకి 150,000 కోట్లు కావాలి. అవునా? అవన్నీ ఎక్కడి నుంచి తేవాలి?
అప్పుడు 100కి 100% మేము అమలు పరుస్తామని చెప్పి 1% ఒక్కటి చేయలేదు, అది చూస్తామని ఎందుకు చెప్తారు? ఆ 1%ఏ మెయిన్ పర్సెంట్ మద్యపానం. అక్కడ నుంచే రెవెన్యూ వస్తుంది యథేచ్ఛగా, అక్కడ నుంచే రెవెన్యూ రావాలి. ఎందుకంటే మందు ఒకటే ఎంతకైనా అమ్ముకోవచ్చు, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, ఎప్పటిదాకైనా అమ్ముకోవచ్చు, ఎంతమందికైనా లైసెన్స్ ఇచ్చి ఏమైనా చేయొచ్చు, రైట్? అదొక్కటే ఎంతమందినన్నా తాగుబోతుల్ని చేయొచ్చు హ్యాపీగా. సో దాని మీదే ప్రధాన రెవెన్యూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు పరచాలి అంటే అదే. జగన్ కూడా ఎలా ఇచ్చాడు లాస్ట్ టైం అవన్నీ ఇచ్చాడు, ఇవ్వలేదని కాదు. జగన్ చేసిన దాంట్లో నిజంగా ప్రధానంగా చెప్పుకోవాల్సింది విద్య, ఆరోగ్యం. స్కూళ్ళన్నీ బాగు చేయించాడు, వాళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పించాడు. ఆ ఇంగ్లీష్ ని కూడా మళ్ళీ తెలుగులోకి అనువదించి ఇంకేదో చేసి చాలా అంటే సున్నితంగా వెళ్ళాడు విద్యా విషయంలో. ఆరోగ్య విషయంలోనూ పెద్ద పీట వేసాడు. అవన్నీ ఇవ్వాలి అంటే ఆయనకి రెవెన్యూ కావాలి. మందు అమ్ముకున్నాడు ఎక్కువ రేటుకి, పిచ్చి పిచ్చి మందులన్నీ తయారు చేసి ఇచ్చాడు. అంటే అదొక రొటేషన్ అంశం అండి. కాకపోతే వీళ్ళ ఆరోగ్యాలు పాడయ్యాయి. ఎప్పుడు ఒక తాగేడు తాగేవాడు సడన్ గా ఇంకో బ్రాండ్కి వచ్చాడు. ఇప్పుడు మీరు రోజు 3 రోజెస్ టీఏ తాగి సడన్ గా ఇంకో బ్రాండ్కి వస్తే మీకు హెడ్ ఏక్ వచ్చినట్టు. వాళ్ళు రోజు తాగే వాళ్ళని అలవాటు చేసి కొంతమంది మద్యపాన నిషేధం నిజమే అయింది, వాళ్ళు తాగుడే మానేశారు. కొంతమంది ఏమో ఆరోగ్యాలు ఇంకా పాడు చేసుకున్నారు. పాపం రాకేష్ మాస్టర్ లాంటి వాళ్ళు చనిపోయారు, చాలా చూసాం మనం. సరే అది పక్కన పెట్టేస్తే, సో మందు మీదే మెయిన్ రెవెన్యూ. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మందు మీదే మెయిన్ రెవెన్యూ. సో వాళ్ళ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మద్యపానం గురించి వాళ్ళు మెన్షన్ చేయాలి, అసలు ఆ జోలికి వెళ్ళట. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మద్యపాన నిషేధం జరుగుద్ది అని అసలు జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధాన్ని స్ట్రాంగ్ గా తీసుకొని చేస్తేనే అది పాసిబుల్ కాదు. రాష్ట్రానికి రెవెన్యూనే మద్యపానం మీద వస్తుంది కాబట్టి అది కుదరదు అని చెప్పేసి తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు సీఎం కాగానే ఎమ్మటే కంటిన్యూ చేశారు కదా. టొబాకో, మద్యపానం రెండు హ్యాపీగా వాటి మీదే రెవెన్యూ. సో వాళ్ళని ఏం చేయలేదు. అవసరమైతే బీడీ కార్మికులను ఆదుకుంటామని అంటారు. బీడీ కార్మికులను ఆదుకోవాలంటే నువ్వు టొబాకోని పెంచాల్సిందే, అంతేగా, అంతమించి ఇంకేం చేయలేవు. సో ఇది సంగతి. వీళ్ళకి ప్రధాన రెవెన్యూ వచ్చేదాన్ని వదులుకుంటే ఈ హామీలన్నీ అమలు చేయలేరు. సో ఇప్పుడు ఈయన ఎలా చేస్తాడు హామీలు అనేది చెప్పుకుంటే మరి నిజమైన 1,50,000 కోట్లతో వీళ్ళు చేయగలరా అనే డౌట్ వస్తే చేయగలరు. వీళ్ళు ఏం చేస్తారు? ప్రధాన నెగిటివిటీ ఏముంది మద్యపానం మీద ఏపీలో? బ్రాండ్స్, పిచ్చి బ్రాండ్లు, రేట్లు ఎక్కువ. బ్రాండ్స్ ఇమీడియట్లీ తీసేస్తారు, డౌట్ లేదు ఆ విషయంలో. దాన్ని ఇమీడియట్లీ తీసేసి వాడికి రెగ్యులర్ గా దొరికే మందే ఇచ్చాడు అనుకో, అవును హ్యాపీ. అవసరమే దాని మీద పావులా పెంచుకో. ఫస్ట్ నా బ్రాండ్ నాకు వచ్చిందని ఆనందం వాడికి ఉంటుంది. ఇప్పటిదాకా కూడా ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ ఉంది, మ్యాన్షన్ హౌస్ తాగే వాళ్ళు ఎక్కువ శాతం ఉండాలనుకుందాం. వాళ్ళందరూ కూడా ఏ విధంగా స్మగిల్ చేసి హైదరాబాద్ నుంచి తీసుకెళ్దామా, తెలంగాణ తీసుకెళ్దామా, ఇంకో బార్డర్స్ నుంచి తీసుకెళ్దామా అని చెప్పి స్మగుళ్ళు వాడటం, డబల్ రేటు కొంటున్నారు అక్కడ. రేపు అదే మందుని గవర్నమెంటే ఇక్కడ రేటు మీద 20-30% ఎక్కువైనా కొంటారు హ్యాపీగా కొంటారు. బెంగళూరు రేట్లు పెట్టి కొంటారు, తమిళనాడు రేట్లు పెట్టి కొంటారు. అవే బ్రాండ్లు ఇవ్వు, ఎవడొద్దన్నాడు, హ్యాపీగా తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ పర్యాటక రంగాన్ని డెవలప్ చేస్తారు. అవును, ఇవన్నీ చేస్తే ఎక్కడో దగ్గర నుంచి ఆదాయాన్ని తీసుకొచ్చి ముందు అమలు పరిచే ఏవైతే ఉన్నాయి ఇవి చక్కబెట్టచ్చు. ఇప్పుడు వాడు నిజంగా అక్కడ ఏపీలో వాళ్ళు మద్యపానాన్ని గతంలో లాగే అమలు చేస్తే ఈ రెవెన్యూ వీళ్ళు ఇవ్వచ్చు, సాధ్యమే. అప్పటిదాకా ఆగినోడు కూడా మళ్ళీ తాగడం స్టార్ట్ చేస్తాను కాదు. నాకు ఒక విచిత్రంగా నవ్వొచ్చే అంశాలు ఏంటంటే, వైఎస్ జగన్ గారు ఆయనకి ఎవరైనా ఇస్తారా, చెప్తారా సలహాలు, లేకపోతే ఆయనకింత ఆయన మాట్లాడతారో అర్థం కాదు. కడపలో చేపలు అమ్మటం చాలా గొప్ప విషయంలాగా చెప్తారు ఆయన. కడపలో చేపలు అమ్ముతారని నేను ఎప్పుడు అనుకోలేదు. చేయూత అంటే ఏంటి, చేపలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో దాంట్లో చెరువులో వేసి దాన్ని పట్టడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పట్టడం కూడా చేయూతే అని నేను మాట్లాడుతుంటే చాలా మంది నవ్వుకుంటున్నారు. ట్రోలింగ్ చాలా కనిపిస్తాను. ఆ రీజన్ యాక్చువల్లీ ఆయన చెప్పింది ఒకటి, వీళ్ళకి అర్థమైంది ఇంకోటి. ఏంటంటే కడప డ్రై ఏరియా కాబట్టి, డ్రై ఏరియా, దానికి ఇదేంటి పంటలకు పనికిరాని ఏరియా. ఎప్పుడో ఎవడో వజ్రాలు దొరుకుతాయని ఏరుకునే ల్యాండ్లు అయ్యి, అవునా, ఇష్టం వచ్చినట్టు తవ్వి అక్కడో ఇక్కడో ఆ టైప్ ల్యాండ్లు దేనికి పనికిరావు. అట్లాంటి వాళ్ళకి స్టార్టప్స్ నాలెడ్జ్ ఏమి ఇచ్చారంటే, రాజస్థాన్ ఎడారే, అక్కడ జరగాల్సిన బిజినెస్ అక్కడ ఉంటుంది, ఎక్కడ జరగాల్సిన బిజినెస్ అక్కడ ఉంటుంది. సో ఈ ప్రాంతంలో మీరు చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేసి పెట్టి చూడండి, వస్తాయేమో. ఆ టైప్లో అక్కడికి వస్తే వాళ్ళందరూ చేపల చెరువులు పెట్టుకొని, ఇంతకుముందు కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి ట్రైన్లో ఇంపోర్ట్ అయ్యేది, అవునా, ఇప్పుడు ఆ ఇంపోర్ట్ అయ్యి బజార్లు అమ్ముకునేవాళ్ళు.
అప్పుడు వాడు ఎంతకి 200కి కొని 250కి అమ్ముకునేవాడు. ఓకే. ఇప్పుడు 250 రేట్ అలాగే ఉంది, కానీ వాడే పండించుకుంటున్నాడు. ఓకే. ఆ లోకల్ వాడికి ఇప్పుడు అది 100కే దొరుకుతుంది, ఓకే. సేమ్ 250కి అమ్ముకుంటున్నాడు. ఓకే. సో గతంలో కంటే ఇప్పుడు ఇంకా లాభాలు వచ్చి ఇంకా డెవలప్ అయ్యి వాళ్ళు తక్కువ టైంలో బాగా డెవలప్ అయ్యారు. ఓకే. వాళ్ళందరూ ఆయనకు చెప్తుంటే సార్ మేము ఇలా అయ్యామండి, మాకు అసలు ఏ వ్యాపారము లేదనుకునే వాళ్ళము, వీటి వల్ల మేము ఇలా తయారయ్యామని చెప్తుంటే అది ఆయన గొప్పగా అనిపించి ఆ సందర్భాన్ని చెబితే చూసే వాళ్ళు దాన్ని అర్థం కాక ట్రోల్ చేశారు. అంతేగాని ఈ విషయం మాత్రం కరెక్ట్ అని మంచిగానే చెప్పాడు. ఇంకా మన మేనిఫెస్టో విషయానికి వస్తే, ఈ మేనిఫెస్టో కూటమి మేనిఫెస్టో అమలవ్వడానికి అయితే పుష్కలంగా రీజన్ ఉంది. వాళ్ళు కనుక మద్యపానాన్ని సేమ్ లాస్ట్ ఎలాగైతే ఉందో అలాగే పెడితే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అప్పటిదాకా దాహార్దులందరూ కూడా తీర్చుకునే అవకాశం వచ్చింది. కానీ ఇది అమలు అవుతుందా లేదా అని ఒక భయం కూడా మొదలైంది జనాలకి. ఎందుకంటే దాంట్లో వీళ్ళు కూటమి అంటే ప్రతి మీటింగ్కి మోడీ వస్తున్నాడు, కానీ మేనిఫెస్టోలో మోడీ తలకాయ లేదు. ఓకే. వీళ్ళిద్దరే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అంటే కేంద్రం నుంచి వీళ్ళకి సహాయం అందుద్దా లేదా, ఎందుకంటే వీళ్ళకి వచ్చిన భయము జగన్ అమలు చేసిన 75,000 కోట్ల ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర సహాయం తీసుకుంటేనే జరగవచ్చు, కేంద్ర సహాయం లేకుండా ఏదోలాగా అమలు పరిచాడు, మందమ్ముకొని ఏదో చేశాడు. మరి వీళ్ళు డబల్ ఇవ్వాలి, ఇప్పుడు కేంద్ర సహాయం లేకుండా వీళ్ళు ఇవ్వగలరా లేదా అనే ఒక డౌట్ వచ్చింది వీళ్ళు. అంతే, ఆ ఒక డౌట్ వల్ల వాళ్ళు జనాలు ఆలోచిస్తున్నారు. బట్ అది కూడా పెద్ద విషయమేం కాదు. అండ్ మోడీ కూడా వీళ్ళ సభల్లో ఎక్కడ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కానీ, ఆ పోలవరం ప్రాజెక్ట్ గురించి కానీ, స్పెషల్ స్టేటస్ గురించి కానీ, వీళ్ళ రాజధాని గురించి కానీ, ఈ 6 గ్యారంటీల గురించి కానీ ఎక్కడ మాట్లాడట్లేదు. ఎంతసేపు రావడం బాగుండండి చిరంజీవి సుఖీభావ అని చెప్పి చేతులు దులిపేసుకొని వెళ్ళిపోతున్నాడు. నేను వస్తే చాలు, నా ఫేస్ చాలు అని. అంటే ఆయన తెలివి ఏంటంటే వీళ్ళందరినీ ఏమార్చి ఎంపీ సీట్లు పట్టుకెళ్ళి అక్కడ ఆయన గెలవాలని, ఆయనకు 400 కావాలి. ఆయన ప్లాన్లో ఆయన ఉన్నాడు. వీళ్ళకి సంక్షేమ పథకాలు అవుతాయా లేదని ఇక వాళ్ళ రాష్ట్రమే చూసుకోవాలి, ఇంకెవరు చేసేది లేదు. లేకపోతే తెలంగాణ లాగా పెద్ద మైనస్ అవుతాయి. తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ అడ్డగోలుగా ఏది పడితే చేసేసి అప్పులన్నీ తెచ్చి ఆయన నెత్తి మీద వేసిపోయాడు. ఆయన నెలకి 6,000 కోట్లు ఎంతో అప్పులే 6,500 కోట్లు అప్పులు కడుతుండు. ఇప్పటికే 33,000-4,000 ఇంట్రెస్టే ఇంకా పోతానే ఉన్నాయి. అది దాన్ని చక్కదిద్దే పనిలో ఆయన ఉన్నాడు. అప్పటికి కూడా వీళ్ళు సంక్షేమ పథకాలు అవి ఇవి రాలేదన్నా కూడా ఇస్తున్నాడు పాపం, ఏదో ఒకటి చేసి కొంచెం మొండిగా. అవును, చూద్దాంలే తర్వాత ముందు చెప్పించేద్దామని. ఇక అక్కడ కూడా ఏమన్నా వీళ్ళు చేసే అవకాశం ఉంటే చేయొచ్చు. ఇక ప్రెజెంట్ జగన్ మేనిఫెస్టో కంటే వీళ్ళ మేనిఫెస్టో కొంచెం జనాల్ని బాగా అట్రాక్ట్ చేసింది. ఈయన ఇచ్చే ప్రతి దానికంటే ఆయన ఒక పావులో ఎక్కువ ఇచ్చాడు. అంతెందుకు మహామహులు కూడా కొంచెం నిపుణులు నైపుణ్యం గల వాళ్ళందరూ కూడా ఈ మేనిఫెస్టో బాగుంది అంటున్నారు. వీళ్ళు టచ్ అయిన అంశాలన్నీ వాళ్ళు టచ్ చేసి వదిలేశారు కొన్ని. సో ఆ రకంగా అది కొంచెం బాగుందని చెప్పుకోవచ్చు. ఇంకా మహిళలకి కూడా డబ్బులు ఇవ్వడం, నిరుద్యోగులకి చిల్లర ఇవ్వడం, 18 ఏళ్ళు దాటిన పిల్లకి డబ్బులు ఇవ్వడం. ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే స్కూల్ పుట్టినప్పుడు ఒక డబ్బు, ఆ తర్వాత ఆమె పెరిగి స్కూల్కి వెళ్తున్నప్పుడు సంవత్సరానికి ఇంత డబ్బు, 18 ఏళ్ళు నిండిన తర్వాత కూడా ఆమెకు ఉద్యోగం వచ్చేదాకా ఇంకో డబ్బు. ఇక వాళ్ళకి జీవితకాలం. మహిళలకైతే పెద్దపీట వేశారు. మహిళల ఓట్లు అయితే భారీగా పడే అవకాశం అయితే ఉంది వీళ్ళకి. పైగా ఇప్పుడు ఆ రేషన్ డీలర్లు కూడా ఎక్కువ మహిళలతోనే ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మద్దతు ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది అండి ఆంధ్ర రాజకీయాలు, ఆ మేనిఫెస్టోలకు సంబంధించినటువంటి వివరాలు. అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కూటమికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు దాసరి విజ్ఞాన్ గారు. సో అలానే ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇది మేము ఎవరికి వత్తాసు పలికే ఛానల్ కాదు అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. సో మీ యొక్క అభిప్రాయాలు, ఆంధ్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మీ యొక్క అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్లతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.